ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? ఈరోజు దసరా నవరాత్రుల్లో 3వ రోజు భాగంగా ఇంకా అమ్మవారికి నైవేద్యం కింద కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ చేశానండి. అసలు ఎంత బాగుందంటే టేస్ట్ అయితే ఇంకా అమ్మవారికి నైవేద్యం కింద కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ చేసేసా కదా. మరి ఎలా ప్రిపేర్ చేసేసారని మీరు చూసేస్తారా? ఇంకొచ్చేసేయండి వీడియోలోకి. అయితే ముందుగా వీడియో చూసేస్తారా? చూసేటప్పుడు ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా ప్లీజ్. దాని పక్కనే గంట కూడా ఉంటుంది, ట్యాప్ చేసేసేయండి. ఒక లైక్ ఇవ్వండి అబ్బా. మీ లైక్ నాకు చాలా అంటే చాలా వాల్యూ అనమాట. ఒక లైక్ ఇచ్చి షేర్ చేశారనుకోండి వీడియోని, మరి ఎంతమందికి షేర్ అవుతాయి కదా మన వీడియోస్. ఇంకా విషయంలోకి వచ్చేస్తానంటే ఇది ఎలా ప్రిపేర్ చేస్తున్నానా ఏంది అనుకుంటున్నారా? ఇదిగోండి వచ్చేసిందండి మీ అల్లరి పిల్ల. ఎక్కడెక్కడి నుంచో భలే వస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడని వెయిటింగ్లో ఉంటుంది అనమాట. ఇక ఏం చెప్పిద్దో అర్థం కాదండి. ఎందుకు కొడుతున్నారు బయట ఐస్ క్రీమ్ అని వస్తుందంట. అది ఐస్ క్రీమ్ కాదు, కుల్ఫీ. మర్చిపోయి అడిగింది. కుల్ఫీ కావాలంటండి. ఆ కుల్ఫీ కోసం నన్ను అయితే కొడుతుందనమాట. ఇక కొనిపిస్తా ఏం గొడవనండి. నన్ను పని చేసుకొనివ్వదు. ఇప్పటికే లేట్ అయిపోతుంది. నేను దీపారాధన చేసేసుకుందాము, అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాంలే. నేను చూస్తున్నానా వచ్చేసేసి బయట కుల్ఫీ అని అరుస్తుందంట. ఇంకా కొనిపిస్తానన్నా కదా, అరవకుండా ముందు ప్రసాదం చేయని ప్రిపేర్. ఇంకా ఏదైనా వినిపించడం ఆలస్యం అండి పిల్లలు, అంతే కదా. బయట ఏమైనా వినిపిస్తుంది కావాలని ఒకటే గొడవ అనమాట. ఇంకా మనం ప్రసాదం అయితే ఎలా ప్రిపేర్ చేసేస్తున్నా చూసేద్దాం. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఏదైతే వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఎండుమిర్చి, ఇంకా పోపు దినుసులు ఉంటాయి కదా, పోపు దినుసులను. ఇంకా నెక్స్ట్ వన్ మిరియాలండి. ఈ మిరియాలే మంచి టేస్ట్ అండి కొబ్బరి అన్నానికి. కొబ్బరి అన్నంలో కొంతమంది అయితే వేసుకోరు, కానీ ఇంక మీరైతే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కొన్ని చిన్ని అల్లం ముక్కలు అనమాట. మంచిది కదా హెల్త్కి కూడా అల్లం. ఇంకా అది వచ్చేసరికి అందుకోసమనే ఇంకా అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇంకా నేనైతే ఇలా ప్రిపేర్ చేసేస్తానండి. మీరు కూడా ఇలా చేస్తారా లేదా అనేది అయితే నాకు కామెంట్ చేసేసేయండి. మీరు ఈరోజు ఏం నైవేద్యం చేశారనేది కూడా కామెంట్ చేసేయండి. ఇంకా కొన్ని జీడిపప్పు ముక్కలు, కొన్ని వచ్చేసరికి పచ్చిమిరకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు అయితే వేసేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇంక ఇలా ప్రిపేర్ చేసిన రైస్ అయితే ఇంక ముందే ప్రిపేర్ చేసేసుకోవడం అనమాట. అవునా అంట మీ అల్లరి పిల్లకి ఎన్ని డౌట్స్. ఇంకా సాల్ట్ అయితే వేసేసి మనం అరవకూడదు, అలా వేయించేసామనుకోండి ఇవంతా వేగిపోతాయి. ఇంకా దీంట్లోకి మనం కొబ్బరి అయితే ముందే మనం ఇంకా ముక్కలుగా కోసేసుకొని తురుముకోవడం కానీ మిక్సీ పట్టేసుకోవడం కానీ చేసేసుకోవాలండి. ఇంకా ముఖ్యంగా ఇంగువ అయితే వేసుకోండి కొబ్బరి అన్నంలోకి. ఇంగువ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అసలు ఇంకా అమ్మవారికి నైవేద్యం కాబట్టి ఇంగువ వేస్తే చాలా మంచిదండి. ఇంక ఇదిగోండి కొబ్బరి తురుముకోవడం కానీ మిక్సీ పట్టుకున్నా కూడా ఇంక ఇలా మనకు వచ్చేసిద్ది అనమాట. ఇంకా దీన్ని కూడా మిక్స్ చేసేసుకొని కొంచెంసేపు వేయించేసుకున్నాం అనుకోండి, కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించేసేసి ఇంకా రైస్ అయితే మనం ముందే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఆ రైస్ కూడా యాడ్ చేసేసుకుంటే ఇంకా మనకు కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోద్ది అనమాట ఫాస్ట్గా. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా రేపటి ఈ వీడియోలోకి మీ అల్లరి పిల్ల అయితే మిస్ అయిపోద్దండి. ఎందుకని అంటారా, మీ అల్లరి పిల్ల ఊరు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా అదిగోండి రైస్ అయితే నేను ముందే ప్రిపేర్ చేస్తా. కాలిపోతుందండి అబ్బా, నేనైతే చేతితో కూడా పట్టుకోలేకపోతున్నా, పొగలు కక్కుతుంది. ఇప్పుడే వండేసేసి ఇంక బౌల్లోకి అయితే చేతితో వేయాలంటండి. ఆ బౌలే పట్టుకోలేకపోతున్నాను అంటే మీ అల్లరి పిల్ల మళ్ళీ చేతితో వేయండి అంటది. కాలిపోవట్లేదా అంటే నా చెయ్యి కాల్చడానికే ప్లాన్ వేసింది మీ అల్లరి పిల్ల. ఇప్పుడు గోలంతా ఏంటంటే బయట కుల్ఫీ అని అరుస్తున్నారు. ఆ కుల్ఫీ కోసమే ఈ గోలంతా మెయిన్. బయట ఏదైనా అరవడం ఆలస్యం అండి, అదే కావాలని ఇంక గోల ఎక్కువైపోయింది. అదిగో మళ్ళీ వచ్చాడట ఆ బండి. ఇందాక వెళ్ళిపోయింది ఆ బండి, మళ్ళీ ఇప్పుడు వచ్చిందంట. నేనేమి ఇక్కడ నైవేద్యం ప్రిపేర్ చేసేస్తున్నా, ఎలా వస్తాను బయటికి? ఇంకా నాకు కావాలి. పొయ్యి హ్యాపీ ఎలా వస్తారండి నైవేద్యం ప్రిపేర్ చేసేటప్పుడు? మీరన్నా చెప్పండి. అడుగుతున్నా కూడా మమ్మీలు కొట్టి అబ్బా నువ్వు చిన్నపిల్ల. ఎక్కడ దొరికారు? అబ్బా నువ్వు చిన్నపిల్లవే. నువ్వు చిన్నపిల్ల అంటే ఎవరన్నా వింటారండి అండి. చిన్నపిల్ల అంటండి ఈ అల్లరి పిల్ల. మీ అల్లరి పిల్ల మాటలకి ఇంక పడిపోవాలన్నట్టు పిచ్చి మాటలన్నీ మాట్లాడిద్ది. నేను మాట్లాడతానా? అది తినొచ్చా కుల్ఫీ? జలుబు చేసిద్ది అయితే. అబ్బా ఏం మాటలండి పిల్ల అసలు. ఇదిగోండి ఫైనల్లీ మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. బాగుంది కదా, నచ్చిందా లేదా అనేది? నచ్చిందా? ఎంత తిన్నావు? అన్నీ అబద్ధాలేనండి. భలే అల్లరి మాటలు, పిచ్చి మాటలన్నీ చెప్పేసేసిద్ది. చూడండి ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యంగా ఒక బౌల్లో అయితే తీసేసుకున్న. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా ప్లీజ్.